ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 10, 2025 వారం సోమవారం, పంచమి తిథి, పునర్వసు నక్షత్రం, కార్తీక మాసం, బహుళ పక్షంలో ఉన్నాం మనం. ఇవాళ దీపారాధన. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి, మామూలుగా మనం వంట నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఎందుకంటే పల్లి నూనె అన్నది సపరేట్గా నేను చెప్తాను. ఈ వంట నూనెతో, అది సన్ఫ్లవర్ ఆయిల్ అనుకోండి, పల్లి నూనె కాకుండా ఏదైనా ఒక పుష్పంలోంచి వచ్చే తైలం అంటే సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్తో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. మీ పూజా మందిరంలో మీ కులదైవము అంటే మీ ఇంటి దైవం ఎదురుగా ఈ దీపం వెలగాలి. అంటే ఏంటండి, మీ ఇంటి దైవం పటం ఖచ్చితంగా మీ పూజా మందిరంలో ఉండాలి. ఇదొకటి బండ గుర్తు. ఆ పటం ఎదురుగా దీపం వెలుగుతుండాలి. వాళ్ళ ఈ దీపారాధన ద్వారా వంశదోషాలు పోతాయి. తప్పకుండా ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేయండి. ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం శ్రీం క్లీం సేవకవర్తకాయ నమః. ఓం శ్రీం క్లీం సేవకవర్తకాయ నమః. ఓం శ్రీం క్లీం సేవకవర్తకాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మహామంత్రాన్ని ఎవరు జపిస్తారో వాళ్ళకు జాబులో స్ట్రెస్ తగ్గుతుంది. పక్క వాళ్ళతో, పై అధికారులతో మాట పడకుండా, వర్క్ ప్రెజర్ లేకుండా, మీకు ఎటువంటి అపకీర్తి రాకుండా, ప్రశాంతంగా మీ జాబు ఏ సమస్య లేకుండా కొనసాగుతుంది. ఈ మహామంత్రం రాత్రి పడుకునేలోపు 108 మార్లు జపించి చూడండి. రేపటి నుంచే మీకు జాబులో కొద్దిగా మార్పు స్టార్ట్ అవుతుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. Local to global, news at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.